والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం జరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు మరి అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ నా నోటి నుండి సత్యమైన మాటలు, ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మాత్రమే రావాలి అని, దానిని చెప్పే నేను, వినే మీరు, మనమందరము ఆచరించి ఇహపర లోకాల్లో సాఫల్యం పొందాలి అని, ఆమీన్. మరి మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి. ఖురాన్ గ్రంథంలో 22వ అధ్యాయం 70వ వాక్యంలో సూర హజ్లో సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అలం తాలం అన్నల్లాహ యఅలము మా ఫిస్ సమాయి వల్ అర్ద్ ఇన్న జాలిక ఫీ కితాబ్ ఇన్న జాలిక అలల్లాహి యసీర్. సృష్టికర్త అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్కు తెలుసునన్న సంగతి నీకు తెలియదా? మొదటి విషయం. రెండో విషయం, ఇన్న జాలిక ఫీ కితాబ్ ఇన్న జాలిక అలల్లాహి యసీర్. అదంతా కూడా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఒక వాక్యంలో రెండు విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, భూమి ఆకాశాల్లో జరిగే ప్రతి విషయం కూడా అల్లాహ్కు తెలుసు.
రెండు, ఈ ప్రతి విషయం కూడా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానికి సంబంధించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 85వ అధ్యాయంలో, బల్ హువ ఖుర్ఆను మజీద్ ఫీ లౌహిం మహఫూజ్. ఇది ఖుర్ఆన్ మహిమాన్వితమైనది, సురక్షితమైన ఫలకంలో లిఖించబడి ఉంది. ఈ ఆయతుల వెలుగులో ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే విధి వ్రాతపై విశ్వాసం, తఖ్దీర్ కే ఊపర్ ఈమాన్. ఈ అంశము ఎలాంటి అంశం అంటే చాలా సున్నితమైనది, చాలా జ్ఞానపూరితమైనది మరియు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి చెప్పే విషయాలు ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు వింటున్నటువంటి మీకు. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఒకవేళ ఈ విషయం అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ తఖ్దీర్ అనేది, విధివ్రాత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, ఈ పూర్తి ప్రపంచంలో జరిగే ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది, మొదటి విషయం. అలాగే ప్రతీదీ కూడా ఒక గ్రంథంలో లిఖించబడి ఉంది, వ్రాయబడి ఉంది. దానినే లోహే మహఫూజ్ అంటారు. అల్లాహ్ దగ్గర ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథం గురించి. మరి దీని గురించే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి జిబ్రైల్ అలైహిస్సలాం మానవ ఆకారంలోకి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న? యా ముహమ్మద్ ఫఅఖ్బిర్ని అనిల్ ఈమాన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ప్రవక్త, ఈమాన్ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి అని అడగడం జరిగింది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు అంటే అంతుమిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వ యౌమిల్ ఆఖిరి వ తుమిను బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి. విశ్వాసం యొక్క 6 మూల స్తంభాలలో మొట్టమొదటిది అల్లాహ్ను విశ్వసించడం. రెండవది అల్లాహ్ యొక్క దైవదూతలు ఉన్నారు అని విశ్వసించడం. మూడవది అల్లాహ్ దైవ గ్రంథాలని పంపించాడు దైవ ప్రవక్తల ద్వారా. 4 విషయాలు: దైవ ప్రవక్తలు, దైవ గ్రంథాలు. ఆ తర్వాత 5వది పరలోకం ఒకటి ఉంది అని. ఆ తర్వాత 6వ విషయం బిల్ ఖద్రి ఖైరి వ షర్రిహి, విధివ్రాత. మన విధివ్రాతలో ఉన్నటువంటి మంచి చెడ్డలను కూడా విశ్వసించడం తప్పనిసరి. ఎవరైనా ఒక వ్యక్తి నేను విధివ్రాతని నమ్మను అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పూర్తిగా తిరస్కారి అయిపోతాడు, కాఫీర్ అయిపోతాడు. కాబట్టి మనము తప్పకుండా ఏం చేయాలి? విధివ్రాతని నమ్మి తీరాలి, విధివ్రాతను విశ్వసించాలి. ఇది అగోచరానికి, గైబ్కి సంబంధించినటువంటి విషయం. కాబట్టి విధివ్రాత మీద విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు. 54వ అధ్యాయం సూరా కమర్లో ఏమని తెలియజేస్తున్నాడు? ఇన్నా కుల్ల షైఇన్ ఖలఖనాహు బిఖదర్. అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక విధివ్రాత ప్రకారం, ఒక తఖ్దీర్ ప్రకారం సృష్టించాము. సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా విధివ్రాత ప్రకారం సృష్టించబడి ఉంది. మరొక వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు. 25వ అధ్యాయం సూరా ఫుర్ఖాన్ 2వ వాక్యంలో వఖలఖ కుల్ల షైఇన్ ఫఖద్దరహు తఖ్దీరా. ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు మరియు దాని యొక్క లెక్కను, విధివ్రాతను కూడా సృష్టించాడు. పూర్తి విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఒక తఖ్దీర్, విధివ్రాత ప్రకారం సృష్టించబడింది. సృష్టించిన తరువాత కూడా దానికి ఒక లెక్క కొరకు విధివ్రాతను దాని వెంటనే పెట్టడం జరిగింది. కాబట్టి విధివ్రాతను విశ్వసించడం తప్పనిసరి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ముస్లిం మరియు తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ ఉమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారి కథనం. కతబల్లాహు మకాదిరల్ ఖలాయికి కబల అన్ యఖ్లుక సమావాతి వల్ అర్ద్ బి50 అల్ఫి సనా. అల్లాహ్ ఏం చేశాడు? ఈ పూర్తి సృష్టిని సృష్టించడానికి 50,000 సంవత్సరాలకు పూర్వమే విధివ్రాతను లిఖించాడు. అల్లాహ్ అక్బర్. చూడండి, చాలా ముఖ్యమైన విషయము, చాలా జాగ్రత్తగా వినండి. అల్లాహ్ ఏం చేశాడు? పూర్తి సృష్టిని సృష్టించడానికి ముందే, అంటే ఈ సృష్టిలో భూమి ఆకాశాలు లేవు, అలాగే మనుషులు, జిన్నాతులు, పశువులు, పక్షులు, లేకపోతే జంతువులు ఏమీ లేవు.
సముద్రాలు, నదులు ఏమీ లేని 50,000 సంవత్సరాలకి పూర్వమే అల్లా తఖ్దీర్ని వ్రాయడం జరిగింది. అల్లా ఏం చేశాడు? తఖ్దీర్ని వ్రాయడం జరిగింది. మరొక హదీస్లో కూడా తెలియజేయడం జరిగింది, అవ్వలు మా ఖలఖల్లాహుల్ ఖలం. అల్లా మొట్టమొదటిగా ఏం చేశాడు? కలంని సృష్టించాడు, కలాన్ని సృష్టించాడు. కలాన్ని సృష్టించి ఉక్తుక్ రాసుకుంటూ వెళ్ళమన్నాడు. కలం అడిగింది, ఏమి రాయను ప్రభు అని. తీర్పు దినం వరకు జరిగే ప్రతి సంఘటనని రాసివేయి. జరిగే ప్రతి దానిని, భూమి పుట్టక ముందు నుంచి తీర్పు దినం వచ్చేంత వరకు జరిగే ప్రతిదీ కూడా వ్రాస్తూ వెళ్ళమని తెలియపరచడం జరిగింది. అల్లాహు అక్బర్. తఖ్దీర్, మనం విధివ్రాత మీద విశ్వాసం మనకేం తెలియజేస్తుందంటే, ఈ పూర్తి విశ్వంలో జరిగే ప్రతి చిన్న పని, ప్రతి పెద్ద పని, అది మనుషులకు సంబంధించిందైనా జిన్నాతులకు సంబంధించిందైనా, అది పశుపక్షాదులకి లేకపోతే జంతువులకు సంబంధించిందైనా, అది సూర్యచంద్రులు నక్షత్రాలకు సంబంధించిందైనా, అది సముద్రాలకి నదులకి సంబంధించిందైనా, ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అల్లాహు అక్బర్. ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. ఏది కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో లేకుండా లేదు అని ఈ తఖ్దీర్ మీద విశ్వాసం మనకు తెలియజేస్తుంది. మరియు మరొక విషయం అదేమిటి, మనము ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు మన సమాజంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమిటా సంఘటనలు అంటే, మనకు భవిష్యత్తులో జరగబోయేది ఒక కళ రూపంలో మనకు వస్తూ ఉంటుంది. మనకు ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాతనో వారాల తర్వాతనో మనం ఏదైతే కళలో చూసామో అది యథావిధిగా జరుగుతుంది. అన్నీ కాదు, అప్పుడప్పుడు ఏదో ఒకటి. ఉదాహరణకి యూసుఫ్ అలైహిస్సలాం కాలంలో రాజుకి కళ వచ్చింది. ఏమిటా కళ? వచ్చే 7 సంవత్సరాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత 7 సంవత్సరాలు ఎలా ఉంటాయి. అవునా కదా? ఇలా అల్లా ఏం తెలియజేస్తున్నాడు, మనకు జరగబోయేది కూడా ఒక్కొక్కసారి తెలియజేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటి, భవిష్యత్తులో జరగబోయేది ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అల్లాహు అక్బర్. ఈ తఖ్దీర్ విధివ్రాత మీద విశ్వాసం మనకేం తెలియజేస్తుందంటే, ఈ పూర్తి సృష్టిలో అల్లాహ్ యొక్క ఆజ్ఞలు మాత్రమే అమలవుతాయి, అల్లాహ్ యొక్క శాసనాలు మాత్రమే అమలవుతాయి. అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేకుండా ఒక చెట్టుకున్నటువంటి ఆకు రాలడం సరికాదు కదా, కనీసం కదలను కూడా లేదు. పూర్తి సృష్టిలో అల్లాహ్ ఏదైతే అనుకుంటాడో అదే జరుగుతుంటుంది, ఇంక ఏమీ జరగదు. అలాగే సముద్రంలో నీరు ఒక చుక్క తరిగినా ఒక చుక్క పెరిగినా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంటుంది. ప్రతీదీ కూడా, అంటే ఈ పూర్తి సృష్టిలో, వ్యవస్థలో, విశ్వంలో అల్లాహ్ ఏదైతే అనుకుంటాడో అది మాత్రమే జరుగుతుంది. జరిగే ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అది పూర్వం అంటే గతించిపోయిందైనా, అలాగే ప్రస్తుతము వర్తమానంలో జరిగేది అయినా, అలాగే భవిష్యత్తులో జరగబోయేదైనా, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు చేసేటటువంటి జరిగేటటువంటి ప్రతి పని కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అల్లాహు అక్బర్. మరి తఖ్దీర్ అనేది 4 విధాలుగా ఉంటుంది. అహ్లే ఇల్మ్ ఎవరైతే ఉన్నారో, జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, వారు ఈ విషయాన్ని ఇంకాస్త లోతుల్లోకి అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. మొట్టమొదటిది ఇల్మ్, 2 కితాబత్, 3 మాషియత్, 4 ఖల్క్. మొట్టమొదటిది ఏమిటి? ఇల్మ్. అంటే జరిగే ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. 2 ఇది ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది, కితాబత్. 3 మాషియత్. మాషియత్ అంటే అర్థం ఏమిటి? అల్లాహ్ ఏదైనా రాసి ఉన్నటువంటి దాన్ని చేయాలి అని సంకల్పించుకుంటాడు. 4 ఖల్క్, అది అయిపోతుంది. ఉదాహరణకి ఈరోజు అబ్దుల్లా అనే వ్యక్తి పుట్టాలి అని ఉంది, అది అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అలాగే అది గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. ఈ రోజు రాగానే అల్లాహ్ అనుకుంటాడు, సంకల్పించుకుంటాడు ఈ అబ్దుల్లా అనే వ్యక్తి పుట్టాలి అని. అదేమవుతుంది? ఖలక్, అది అతను కాస్త పుట్టేస్తాడు. 4 విధాలుగా ఉంటుంది తఖ్దీర్ అల్లాహ్. అలాగే ఖురాన్ గ్రంథంలో వల్లాహు ఖలకకుం వమా తఅమలూన్ అంటే, చూడబోతే మిమ్మల్ని మరియు మీరు చేసే వాటిని కూడా పుట్టించేవాడు, సృష్టించేవాడు, సృష్టికర్త అయిన అల్లాహ్. ప్రతీది కూడా మనల్ని పుట్టించాడు, మనం చేసేటువంటి ఆచరణని కూడా పుట్టించినవాడు సృష్టికర్త అయిన అల్లాహ్. ఇది ఒక రకం.
ఆ తర్వాత ఈ తఖ్దీర్, ఈ విధివ్రాత అనేది ముందు 4 విధాలుగా, ఇప్పుడు 4 రకాలుగా ఉంటుంది విధివ్రాత. అది ఎలాగా అంటే ఈ తఖ్దీర్ అనేది తఖ్దీరే అజలి, ఆ తర్వాత తఖ్దీరే ఉమరి, తఖ్దీరే సనవి, తఖ్దీరే యౌమి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా వినండి. తఖ్దీరే అజలి అంటే ఈ పూర్తి విశ్వానికి సంబంధించినటువంటి విధివ్రాత. అది మనం ముందే తెలుసుకున్నాం. అదేమిటి? అల్లా 50,000 సంవత్సరాలకి పూర్వమే దానిని లిఖించడం జరిగింది. ఇది పూర్తి సృష్టికి సంబంధించింది. మొట్టమొదటిది తఖ్దీరే అజలి. 2 తఖ్దీరే ఉమరి. తఖ్దీరే ఉమరి అంటే ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత విధివ్రాత, వ్యక్తిగత తఖ్దీర్. అది ఎప్పుడు రాయబడుతుంది అంటే మనము తల్లి గర్భంలో ఉన్నాము, 4 మాసాల వయసు ఉంది తల్లి గర్భంలో. అప్పుడు అల్లా ఏం తెలియజేస్తాడు? దైవదూతల్ని పంపిస్తాడు. అల్లా పంపించి ఈ వ్యక్తి యొక్క, స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఈ వ్యక్తి యొక్క తఖ్దీర్ని, విధివ్రాతని వ్రాయమని చెప్పడం జరుగుతుంది. వారు వచ్చి ఏం చేస్తారు? తఖ్దీరే ఉమరి అనేది వ్యక్తిగత విధివ్రాతని వ్రాయడం జరుగుతుంది. అందులో ఏం రాస్తారు? ఈ వ్యక్తి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఈ వ్యక్తి ఏం పనులు చేయాలి, అలాగే ఈ వ్యక్తి ఎప్పుడు చనిపోవాలి, ఈ వ్యక్తి భవిష్యత్తులో పుణ్యాత్ముడు అవ్వాలా, పాపాత్ముడు అవ్వాలా అనే 4 విషయాల్ని వ్రాయడం జరుగుతుంది మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అల్లాహ్. ఆ తర్వాత 3వ విషయం అదేమిటి? తఖ్దీరే సనవి. తఖ్దీరే సనవి అంటే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి, రాసేటటువంటి విధివ్రాత. అలా ఏం తెలియజేస్తాడు? లోహే మహఫూజ్లో పూర్తిగా వ్రాయబడి ఉంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన యొక్క తఖ్దీర్ని వ్రాయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఏమి జరగాలి, ఈ సంవత్సరంలో ఎవరు ఆరోగ్యంగా ఉండాలి, ఎవరు అనారోగ్యంగా ఉండాలి, ఈ సంవత్సరంలో ఎవరు నష్టంలో ఉండాలి, ఎవరు లాభంలో ఉండాలి, ఎవరికి కష్టం రావాలి, ఇలా ప్రతిదీ కూడా, ఎవరు చనిపోవాలి, ఎవరు పుట్టాలి, పూర్తిగా ఒక సంవత్సరానికి సరిపడాటటువంటి విధివ్రాతని అల్లా రాయడం జరుగుతుంది. అది కూడా అల్లా తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. 44వ అధ్యాయం దుకాన్ 4వ వాక్యంలో ఫీహా యుఫ్రహు కుల్ల అమ్రిన్ హకీమ్. ఆ రాత్రి అందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడుతుంది. ఏ రాత్రి అంటే రమజాన్లో ఏదైతే రాత్రి వస్తుందో, ఏమిటది? లైలతుల్ ఖద్ర్. రాబోయేటటువంటి సంవత్సరంలో ఏమి జరగాలి అనేది అల్లా లిఖించడం జరుగుతుంది, లేకపోతే దైవదూతలకి ఇవ్వడం జరుగుతుంది సోదరులారా. అందుకే మనం ఏం చేస్తాము? లైలతుల్ ఖద్ర్లో ఎక్కువగా దువా చేస్తుంటాం. ఏమిటా దువా? అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఎందుకని ఎక్కువగా దువా చేస్తుంటాము అంటే మన యొక్క తఖ్దీర్ వ్రాయబడుతూ ఉంటుంది అప్పుడు. కాబట్టి ఇది 3వ విషయము తఖ్దీరే సనవి. ఆ తర్వాత 4వ విషయము తఖ్దీరే యౌమి. అంటే ప్రతిరోజు ఈరోజు ఏం జరగాలి అనేది ప్రతిరోజు కూడా వ్రాయబడడం జరుగుతుంది. ఆ రాసినటువంటిది దైవదూతలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఈరోజు ఏం జరగాలి, ఈరోజు ఎవరు వెళ్తూ వెళ్తూ కింద పడిపోవాలి, లేకపోతే ఈరోజు ఎవరికి నష్టం జరగాలి, ఎవరికి లాభం జరగాలి, ఇలా ప్రతిరోజు ఈరోజు ఎవరు చనిపోవాలి. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. మనము స్కూళ్ళల్లో, కాలేజీలో చదువుతూ ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారు? మనకి బుక్స్ ఇస్తారు, అవునా? ఆ బుక్స్ ఏం చేస్తారు? ఆ బుక్స్ పూర్తిగా చదివితే సంవత్సరం ఎండింగ్లో యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ మధ్యలో ఏముంటుంది? ప్రతి నెల యూనిట్ టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీ అయిపోతే ఎగ్జామ్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ అయిపోతే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే యూనిట్ మొత్తం సంవత్సరానికి సరిపడా మెటీరియల్ ఇచ్చేశారు, కానీ దాన్ని విభజించారు. అలాగే అల్లా పూర్తిగా మన తఖ్దీర్ని 50,000 సంవత్సరాల పూర్వం రాసేశాడు. అది లోహే మహఫూజ్లో ఉంది. అది వ్యక్తిగతంగా మనం తల్లి గర్భం ఉన్నప్పుడు 4 నెలల సమయంలో మళ్ళీ వ్యక్తిగతంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా విధివ్రాతని ఇవ్వడం జరుగుతుంది దైవదూతలకి. అల్లాహ్ అక్బర్. 4 రకాలుగా తఖ్దీర్ మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం వింటూ ఉంటాం సమాజంలో, అదేమిటి? మంచి విధివ్రాత, చెడు విధివ్రాత. షర్రుల్ ఖదర్, ఖైరుల్ ఖదర్. తఖ్దీర్ నా నసీబ్లో ఇలా ఉందండి,
ఏం చేయాలి అని సమాజంలో వింటుంటాము. ఈ చెడు విధివ్రాత అంటే ఏమిటి, మంచి విధివ్రాత అంటే ఏమిటి? అల్లా అందరికీ ఖైరే పెట్టాడు, మంచే పెట్టాడు. అందులో షర్ ఎప్పుడు వస్తుంది అంటే వ్యక్తిగతంగా మనం ఏదైనా పాపాలు చేసుకున్నాము, మనం ఏమైనా పొరపాట్లు చేసుకున్నాము, మనం ఏమైనా తప్పులు చేసుకుంటే అప్పుడు అందులో షర్ అనేది ఎంటర్ అయిపోతుంది, షర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఒకటి. రెండో విధము అల్లా వైపు నుంచి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, అల్లా ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, అది ఖైరే ఖదర్. మరొక వ్యక్తికి అనారోగ్యం ఇచ్చాడు, అది షర్రే ఖదర్. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తే శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన నష్టం వస్తుంది, అది షర్. ఒక వ్యక్తి ఏ పని చేసినా లాభం వచ్చేస్తుంది, ఖైర్. అది ఒక్కొక్కసారి అల్లా మనకు ఏదైతే అనారోగ్యం ఇచ్చినా, ఏదైనా నష్టం చేకూర్చినా దాని వెనుక కూడా అల్లాహ్ యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఆ విషయం మనకు అర్థం కాదు. నేను అంత ప్రయత్నం చేశాను కదండి, అయినా ఎందుకు నష్టం వచ్చింది? ఒక వ్యక్తి ఒక వ్యాపారం ప్రారంభించాడు, అంత సాయశక్తుల ప్రయత్నం చేశాడు, అన్నీ చేశాడు, అయినా నష్టం వచ్చింది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వ్యాపారం వదిలేసి వేరే వ్యాపారంలోకి వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ ఎంతైతే సంపాదించాలో దానికి 10 వేరే వ్యాపారంలో సంపాదిస్తాడు. అల్లా ఇక్కడ నష్టం చేకూర్చాడు కాబట్టే తిను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఇక్కడే ఉండిపోతాడు, అక్కడే ఆగిపోతాడు. అంటే అప్పుడప్పుడు మనకు జరిగే నష్టంలో కూడా భవిష్యత్తులో లాభం చేకూర్చే విషయం ఉంటుంది, అది మనకు అర్థం కాదు. ఇది షర్రే ఖదర్ మరియు ఖైరే ఖదర్. ఆ తర్వాత మనం వింటుంటాం సమాజంలో, అదేమిటి? దువా చేస్తే మన యొక్క తఖ్దీర్ మారుతుంది, విధివ్రత మారుతూ ఉంటుంది. నిజంగా దువా చేస్తే విధివ్రత మారుతూ ఉంటుందా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇబ్నే మాజా యొక్క హదీస్, లా యరుద్దుల్ ఖదరా ఇల్లా అద్దువా. విధివ్రాతను కేవలము దువా మాత్రమే మారుస్తుంది. అల్లాహు అక్బర్. విధివ్రాతను కేవలము మార్చగలిగే శక్తి దేనికైనా ఉంది అంటే అది కేవలం దువానే. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ కూడా మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. అదేమిటి అంటే అహ్లే ఇల్మ్ తెలియజేస్తున్నారు, తఖ్దీరే ముబరం ఒకటి ఉంది, తఖ్దీరే ముఅల్లక్ ఒకటి ఉంది. తఖ్దీరే ముబరం అనేది ఎక్కడ ఉంటుంది? అది అల్లా లోహే మహఫూజ్లో పెట్టేశాడు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. తఖ్దీరే ముబరం. తఖ్దీరే ముఅల్లక్ ఉంది. తఖ్దీరే ముఅల్లక్ అంటే అల్లా ఏం చేస్తాడు? దైవదూతలకి సహీఫాల్ని, పత్రాలను ఇస్తాడు. ఈ పత్రాల్ని దైవదూతలకు ఇస్తాడు. ఇచ్చి అందులో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఈ అబ్దుల్లా కనుక శిలారహమీ చేస్తే, అంటే మిగతా వాళ్ళందరితో మంచిగా వ్యవహరించి దాన ధర్మాలు చేస్తే ఇతని యొక్క వయసు 50 సంవత్సరాలు కాస్త 70 సంవత్సరాలు చేయండి అని దైవదూతల చేతుల్లో ఏవైతే సహీఫాలు ఉంటాయో అందులో మార్చడం జరుగుతుంది, అందులో చెరిపివేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి దువా చేయలేదు, ఆయన దాన ధర్మాలు చేయలేదు, అప్పుడు అతని యొక్క వయస్సు 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు మంచి చేస్తే మీ యొక్క వయసుని పెంచడం జరుగుతుంది. ఒకవేళ మీరు దువా చేయలేదు, మంచి పనులు చేయలేదు అంటే మీ యొక్క వయసు ఏదైతే విధివ్రాతలో వ్రాయబడి ఉందో అది అలాగే ఉంటుంది. ఖురాన్ గ్రంథంలో 13వ అధ్యాయం 39వ వాక్యంలో అల్లాహ్ తఆలా తెలియజేశాడు, యమ్హుల్లాహు మా యషా వ యుస్బిత్ వ ఇందహు ఉమ్ముల్ కితాబ్. అల్లా తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు, తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. అల్లాహ్ అక్బర్. చూడండి, అల్లా తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు, తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథం ఆయన దగ్గరే ఉంది, లోహే మహఫూజ్ ఆయన దగ్గరే ఉంది, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి దువాతో ఏం మారుతుంది అంటే తఖ్దీరే ముఅల్లక్ మారుతుంది. ఏమి మారదు అంటే తఖ్దీరే ముబర్రం మారదు. ఆ తర్వాత విషయం మనము చూస్తుంటాం, అదేమిటి అంటే సమాజంలో ఏదైతే తఖ్దీర్ గురించి విషయాలు ఉన్నాయో దాని గురించి అహ్లే ఇల్మ్ కొన్ని నిబంధనలు తెలియజేయడం జరిగింది, కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏమిటా సూచనలు? జాగ్రత్తగా ఉండండి. మనము సమాజంలో ఎలా ఉంటారు అంటే ఎవరికైనా మంచి వైపుకు ఆహ్వానించాము. ఎవరైనా తాగుతూ ఉన్నారు, మద్యం అలవాటు ఉంది, లేదా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, లేదా హరాం పనులు చేస్తూ ఉన్నారు, వారిని అడిగాము, లేదా నమాజ్కి రమ్మన్నాము. ఏం చేయనండి, నా తఖ్దీర్లో లేదు, నా తఖ్దీర్లో నమాజ్కి రావాలని లేదు, కాబట్టి నేనేం చేయను, రాలేకపోతున్నాను. నా తఖ్దీర్లో ఏదైతే చెడు అలవాటు ఉందో అది వదలాలని లేదు, అందుకే వదలలేకపోతున్నాను అని వారు ఏదైతే చెడు చేస్తూ ఉంటారో దానిని తఖ్దీర్తో కలిపేస్తుంటారు. అందుకే అహ్లే ఇల్మ్ తెలియజేస్తారు, ఏమని తెలియజేస్తారు?
అల్ కదరు హజ్జతున్ ఫిల్ ముసీబా వ అలైస హుజ్జతున్ ఫిల్ మాసియా. అహ్లె తెలియజేశారు, మీరు ఏవైతే మీ మీద కష్టాలు వస్తాయో దానిని తక్దీర్కి ఆపాదించండి. మీకు ఏవైతే కష్టాలు నష్టాలు వస్తాయో దానిని తక్దీర్కి ఆపాదించండి, కానీ మీరు ఏదైతే చెడు చేస్తున్నారో దానిని తక్దీర్కి ఆపాదించమాకండి. ఎందుకని మనము అన్ని సవ్యంగా చేస్తున్నాము, ఆ తరువాత కూడా మనకు నష్టం వచ్చింది, ఆ తరువాత కూడా మనకు కష్టం వచ్చింది. అప్పుడేమనుకోవాలి, నా తక్దీర్లో ఇలాగే ఉంది కాబట్టి ఇది జరిగింది. అంతేకాని మనం చెడు పనులు చేస్తా నా తక్దీర్లో లేదండి నమాజ్కి రావాలని, నా తక్దీర్లో లేదండి జుమాకి తొందరగా రావాలి లేకపోతే జుమా నమాజ్ చదవాలని, నా తక్దీర్లో లేదండి ఉపవాసాలు ఉండాలని అని ఎవరైనా చెడు పనులు చేస్తూ దాన్ని తక్దీర్కి ఆపాదించారంటే ఇది సరైనటువంటి విశ్వాసం కాదు, సరైనటువంటి విధానం అంతకన్నా కాదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన మీద వచ్చే కష్టాలు నష్టాలకి తక్దీర్ని ఆపాదించవచ్చు, కానీ చెడు పనులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాదించకూడదు. ఉమర్ ఫారూక్ వారి కాలంలో ఇలాంటిది ఒక సంఘటన జరిగింది. ఉమర్ ఫారూక్ ఖలీఫాగా ఉన్నారు రజల్లాహు అన్హు వారు. ఉంటే ఏమైంది, ఒక వ్యక్తి దొంగతనం చేసి దొరికాడు. ఆ వ్యక్తిని నిలబెట్టి అడగడం జరిగింది, నువ్వు దొంగతనం ఎందుకు చేశావని. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, నా తక్దీర్లో ఉందండి దొంగతనం చేయాలని, అందుకే చేశాను అన్నాడు. వెంటనే ఉమర్ ఫారూక్ వారు ఏమన్నారు తెలుసా, నీ తక్దీర్లో 2 చేతులు కూడా కత్తిరించాలనుంది, నేను 2 చేతులు కట్ చేస్తాను అన్నారు. కాబట్టి మనం చేసే చెడుకి తక్దీర్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాదించకూడదు. ఆ తర్వాత ఈ తక్దీర్ మీద విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే ఈ తక్దీర్ మీద ఎవరికైనా విశ్వాసం లేదు అనుకోండి, వారు ఏమైపోతారు, పూర్తిగా కాఫిర్లు అయిపోతారు. ఎందుకని అంటే ఈ తక్దీర్ అనేది ఎలాంటి విషయం అంటే, మీరు లోతుల్లోకి వెళ్ళి 100కు 100% నాకు తక్దీర్ అర్థం అవ్వాలండి, నా బుద్ధి వివేకాలకి అర్థం కావాలి అంటే అర్థం కాదు, 100కు 100% అర్థం కాదు. అలాగే గడిచినటువంటి కాలంలో సహాబాల కాలంలో మొట్టమొదటిగా ఎవరు తక్దీర్ని తిరస్కరించారు అంటే బస్రాలో ఉన్నటువంటి మాబద్ అల్ జుహనీ అనే వ్యక్తి తక్దీర్ని తిరస్కరించేశాడు. ఆ వ్యక్తి జ్ఞానం లేని వ్యక్తా కాదు, ఖురాన్ బాగా చదివేవాడు, అలాగే నమాజులు బాగా చేసేవాడు, కానీ అనవసరంగా అతి ఎక్కువగా తులనాత్మక అధ్యయనం చేసేవాడు, లోతుల్లోకి వెళ్ళిపోయేవాడు. ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి చాలా లోతుల్లోకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి చివరికి ఏమైపోయాడు తెలుసా, తక్దీర్ని తిరస్కరించేశాడు. ఆ వ్యక్తి అన్న మాటలు ఏమిటో తెలుసా, లా కదరు వ అన్నల్ అమ్ర ఉన్ఫ్, అంటే విధివ్రాత లాంటిది ఏమీ లేదండి, అంతా అలాగే జరుగుతుంది. చూసారా, మాబద్ అల్ జుహనీ అనే వ్యక్తి మొట్టమొదటిగా తక్దీర్ని తిరస్కరించడం జరిగింది. అలాగే మరొక విషయం అదేమిటి, ఎప్పుడైతే ఈ వ్యక్తి బస్రాలో ఉన్నాడు తక్దీర్ని తిరస్కరించేశాడు, అక్కడ తాబైలు ఉన్నారు, అంటే సహాబాల శిష్యులు తాబైలు. అందులో 2 ఉన్నారు, ఒకరు హుబైబ్ బిన్ అబ్దుర్ రెహమాన్, 2 యహ్యా బిన్ యామూర్ అనే 2 తాబైలు అక్కడ నుంచి బస్రా నుంచి మదీనా వచ్చారు. వచ్చి ఎవరైనా సహాబీ దొరుకుతారా వాళ్ళకి విషయం తెలియజేద్దాము, ఎవరి గురించి, మాబద్ అల్ జుహనీ గురించి అని వచ్చారు. వచ్చి రాగానే వాళ్ళకి ఎవరు దొరికారు తెలుసా, అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు దొరికారు. అంటే ఉమర్ ఫారూక్ యొక్క కుమారుడు అబ్దుల్లా. దొరికితే ఈ విషయం అంతా తెలియజేశారు. వెంటనే అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు, మీరు వెంటనే వెళ్ళి తెలియజేయండి, అక్కడ ఉన్నటువంటి వారికి నాకు ఎలాంటి సంబంధము లేదు, నేను వాళ్ళ నుంచి విడిపోయాను, వారు నా నుంచి విడిపోయారు. వాళ్ళు విధివ్రాతను విశ్వసించకుండా ఉహద్ కొండ ఏదైతే ఉందో దానంత బంగారం దానం చేసినా, ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని ఉపవాసాలు పాటించినా అల్లా ఏది కూడా స్వీకరించడు అల్లాహు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు వారు తెలియజేశారు. అలాగే మనము మరొక విషయం అదేమిటి, సరేనండి విధివ్రాతను విశ్వసించడం బాగానే ఉంది, మరి విధివ్రాతను విశ్వసించి మనము కామ్గా కూర్చోవాలా, ఏ పని చేయకూడదా, ప్రయత్నం చేయకూడదా? విధివ్రాత అనేది మిమ్మల్ని ప్రయత్నించడంలో కష్టపడడంలో ఆపదు. మిమ్మల్ని ప్రయత్నించకుండా నేను మస్జిద్లోనే ఉంటానండి, నాకు కావాల్సిన ఆహారం నా దగ్గరికి వస్తుంది, నేను మస్జిద్లోనే ఉంటాను, లేకపోతే నేను నా ఇంట్లోనే ఉంటాను, నేను ఎంత సంపాదించాలో విధివ్రాతలో ఉంది కదా, అది వచ్చేస్తుంది. ఇది సరైనటువంటి విషయం కాదు. దైవప్రవక్త వారికి సహాబాలు అడిగారు, ఏమని అడిగారు, ప్రవక్త విధివ్రాతని నమ్మమంటున్నారు కదా, విశ్వసించమంటున్నారు కదా, మరి మేము మాకు ఏదైనా అస్వస్థత చేకూరితే రుకయ్య ఏదైతే చేస్తున్నామో రుకయ్య చేయించాలా, లేకపోతే ఏదైనా మందులు వాడాలా
జ్వరం వచ్చినా ఇంకేదైనా వచ్చినా అంటే దైవప్రవక్త వారు ఏమన్నా తెలుసా, ఖచ్చితంగా వాడాలి. ఎందుకు? మీ విధివ్రాతలు ఏముందో మీకు తెలియదు కదా. అల్లా దేని ద్వారా మీ రోగం నయం చేస్తాడో కూడా మీకు తెలియదు. కాబట్టి మీరేం చేయాలి? ప్రయత్నం చేస్తూ ఉండాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి విధివ్రాత అనేది మిమ్మల్ని ప్రయత్నం చేయకుండా కష్టపడకుండా ఆపదు. ఒకవేళ ఎవరైనా బద్ధకస్తులై ఉండి పని చేయడం చేతకాక గాలికి తిరగడం అలవాటైన వాళ్ళు మాత్రమే ఏమంటారు, లేదండి నా విధివ్రాతలు ఏదుందో అది నా దగ్గరికి వస్తుందిలేండి అని కామ్గా ఉండిపోతారు. కానీ దీనిని షరియత్ అనుమతించదు. మీకు భవిష్యత్తు తెలియదు కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. కాబట్టి ఇది ఒక విషయం. ఆ తర్వాత ఉమర్ ఫారూక్ వారి కాలంలోనే ఒక విషయం జరిగింది. ఏమిటది? ఉమర్ ఫారూక్ వారు ఏం చేశారంటే షామ్ నగరానికి వెళ్తున్నారు. అక్కడ అమ్వాస్ అనే ప్రదేశానికి వెళ్తున్నారు. చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత తెలిసింది ఏమని, అక్కడ ప్లేగు వ్యాధి వచ్చి ఉంది అని. వెంటనే ఉమర్ ఫారూక్ వారు ఏం చేశారు తెలుసా, వెనక్కి తిప్పేశారు. చాలా దగ్గరికి వెళ్ళిపోయారు, అయినా వెనక్కి తిప్పేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు, ఏంటి ఉమర్, మీరు తహ్దీర్ నుండి విధివ్రాత నుండి పారిపోతున్నారా అన్నారు. వెంటనే ఉమర్ ఫారూక్ వారు ఏమన్నారు తెలుసా, నేను విధివ్రాత నుండి విధివ్రాత వైపుకు ప్రయాణం చేస్తున్నాను అన్నారు. అల్లాహు అక్బర్. నేను విధివ్రాత నుండి విధివ్రాత వైపుకు ప్రయాణం చేస్తున్నారు. నా విధివ్రాతలో అది రావాలని ఉంటే అక్కడికే వచ్చింది ఆ వ్యాధి అని చెప్పేసి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజలాను వారికి తెలిసింది ఈ విషయం. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజలాను తెలియస్తున్నారు, ఉమర్ మీరు సరైన పని చేశారు. ఎందుకని? ఏ ప్రదేశంలో అయితే ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంటుందో వారు అక్కడి నుంచి బయటికి రాకూడదు, బయట వారు అక్కడికి వెళ్ళకూడదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఆ హదీస్ అప్పటి వరకు ఉమర్ ఫారూక్ వారికి తెలియదు. చూసారా? అంటే మనము కావాలని వెళ్ళి రోడ్డు మీద నిలబడి నా నసీబ్లో లేకపోతే నా తక్దీర్లో యాక్సిడెంట్ అవ్వాలని ఉంటే ఇద్దండి, ఇది సరైనది కాదు. మనము తెలిసి కూడా రిస్క్ చేసి 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ఎవరినో గుద్దేశాము, ఏం చేస్తామండి, నా నసీబ్లో అలాగే ఉంది, ఇది చెల్లదు. మనం కావాలని ఏదైతే చేస్తామో అది మన ద్వారా జరిగే చెడు. కానీ మన విధివ్రాతలో ఏముందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఎలా చేయాలో ఏ పని ఎంత చేయాలో అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఈ విధివ్రాత మీద విశ్వాసం అనేది సోదరులారా జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి సహకారం అల్లా మన ముస్లింలందరికీ ఇచ్చాడు. ఏమిటది అంటే, ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యాపారం చేసి బాగా నష్టపోయారు, లేదా వేరే వేరే కారణాల వల్ల వారికి ఏదో నష్టమో కష్టమో వచ్చింది, వారికి ఎలాంటి సహకారము ఉండదు. వారు ఏం చేస్తారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది పిచ్చివాడైపోతారు. కానీ అల్లా మనకు ఈ విధివ్రాత ఇచ్చి ముస్లింలకి ఎంత సహకారం అందించాడు అంటే, మనకు ఏదైతే జరిగిందో నష్టం జరిగిందండి, నాకు వ్యాపారం నష్టం వచ్చింది, నా నసీబులో ఉంది, అయిపోయింది, కానీ మళ్ళీ నాకు లాభం వచ్చిద్దేమో అన్న ఆలోచనతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్తాం. విధివ్రాత మీద నమ్మకం ఉంది కాబట్టి. మనకు ఏదైనా పెద్ద కష్టం వచ్చింది లేదా అనారోగ్యం వచ్చింది, అయినా మనం ఏం చేస్తాము, ఎలాగైనా సరే అల్లా కష్టం తర్వాత సుఖాన్ని ఇస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం సోదరులారా. ఇలాంటి విశ్వాసము విధివ్రాత ద్వారా ఎలాంటి సహకారం అయితే మనకు అందుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ అందదు ఈ సహకారం. అల్లాహు అక్బర్. చూసారా? కాబట్టి విధివ్రాత అనేది ముస్లింలందరికీ కూడా ఒక పెద్ద సహకారాన్ని ఇచ్చింది. మీరు కష్టపడుతూ ఉండండి, మీ విధివ్రాతలు ఏందో మీకు వచ్చి తీరుతుంది అని. అల్లాహ్ ఎంత పెద్ద సహకారం చూడండి. మరొక విషయం మనము సహజంగా చెబుతూ ఉంటాం, అదేమిటి అంటే, నేను ఇలా చేయకుండా ఉంటే అలా అవ్వకుండా ఉండేదండి. అగర్ మై ఏ కామ్ నై కరాతో అగర్ మగర్ ఎక్కువ వాడుతుంటాము. నేను మస్జిద్లో కూర్చొని ఉన్నానండి, రోడ్డు మీదకి వెళ్ళగానే గబుక్కన బండి వచ్చి గుద్దేసింది, ఇక్కడే కూర్చుంటే ఇలా అయ్యేది కాదు. ఇలా జరిగిపోయిన దానిని గురించి నేను ఇలా చేయకపోతే అయ్యేది, అలా ఇలాంటి మాటలు అనడము ఒక విశ్వాసికి తగదు. అయిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా, అది మీ నసీబులో ఉందని అర్థం. అయిపోయింది అంటే అది మీ తఖ్దీర్లో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అది జరగాలనుంది, జరిగింది, అందులో వేరే విషయం ఏమీ లేదు. ఎందుకని ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు తెలియజేశారు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. అదేమిటి అంటే, మా అసాబక్ లం యకుల్లి యుఖ్తియక్ వమా అఖ్తాక్ లం యకుల్లి యుసీబక్. అర్థం ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. మా అసాబక్ లం యకుల్లి యుఖ్తియక్ అంటే, మీరు ఇది చేయకుండా ఉంటే ఇలా జరిగేది అలా జరిగేది కాదు, మీకు దొరకవలసింది ఎలాగైనా దొరుకుతుంది.
ఒకవేళ మీకు ఏదైనా దొరకలేదు, ఏదైనా రాలేదు అంటే అది మీ వద్దకు ఎప్పటికీ వచ్చేది కాదు, అందుకే రాలేదు. అది మీ వద్దకు ఎప్పుడు వచ్చేదే కాదు, అందుకే మీ దగ్గరకు రాలేదు. ఒకవేళ మీకు వచ్చేది ఉంటే ఎలాగైనా అది మీకు వచ్చి తీరుతుంది. చూసారా ఎంత స్పష్టంగా తెలియజేశారు. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. అదేమిటి అంటే ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఖద్దరల్లాహు వమా షాఫాల్. ఏదైతే జరిగిపోయిందో దాని గురించి ఏం చేయాలి? నా తఖ్దీర్లో ఉన్నదే జరిగిందండి. అది లాభమైనా నష్టమైనా కష్టమైనా ఏదైనా సరే తఖ్దీర్లో ఉన్నదే జరిగింది అనే మాటలు మన నోటి నుంచి రావాలి. నేను ఇలా చేయకపోతే అలా జరిగేది కాదు, అలా చేయకపోతే ఇలా జరిగేది కాదు అనే మాటలు ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసి నోటి నుండి రాకూడదు. ఆ తర్వాత ఈ తఖ్దీర్ అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి దీని గురించి ఎక్కువగా బహస్ చేయకూడదు, అంటే అనవసరమైన చర్చ చేయకూడదు. ఏదైతే చెబుతూ ఉన్నారో అహ్లే ఇల్మ్ అంతవరకు వినాలి, దాన్ని విశ్వసించాలి. అలా కాకుండా తఖ్దీర్ గురించి ఎక్కువగా చర్చించారనుకోండి, ఎవరైతే తఖ్దీర్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారో వాళ్ళందరూ కూడా మార్గభ్రష్టులు అయిపోయారు. కావాలంటే ఒక్కసారి చరిత్రను పరిశీలన చేయండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తన యొక్క ఇంటిలో నుండి బయటికి వచ్చారు. ఇద్దరు సహాబాలు తఖ్దీర్ గురించి పోట్లాడుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు. వెంటనే దైవప్రవక్త యొక్క ముఖము కందిపోయింది, ఎర్రగా అయిపోయింది. ఎందుకు ఈ విషయం గురించి మీరు గొడవ పడుతున్నారు? ఏదైతే అల్లాహ్ చేశాడో అదే అవుతుంది, మీ తఖ్దీర్లో ఉన్నదే అవుతుంది. కాబట్టి తఖ్దీర్ గురించి అనవసరమైన లోతైన చర్చ చేయకూడదు. ఒకటి. ఆ తర్వాత విషయం అదేమిటి? విధివ్రాతలో మనము ఎలా ఉండాలి అని ఒకసారి అలీ రజల్లాహు వారిని అడగడం జరిగింది. విధివ్రాత గురించి చెప్పండి అని. వెంటనే అలీ వారు ఏమన్నారో తెలుసా? జాగ్రత్తగా వినండి. బెహరున్ అమీక్ ఫలా తజ్లీ వ తరీఖుం ముస్లిం ఫలా తస్లీ. అంటే అర్థం ఏమిటి? బెహరున్ అమీక్ ఫలా తజ్లీ అంటే విధివ్రాత అనేది ఒక పెద్ద సముద్రం, అందులో దిగే ప్రయత్నం చేయొద్దు. విధివ్రాత అనేది చాలా పెద్దైన లోతైన సముద్రం, అందులో దిగే ప్రయత్నం చేయొద్దు. రెండవది ఔ తరీఖుం ముస్లిం ఫలా తస్లిక్, అది చీకటి దారి, అందులో వెళ్ళే ప్రయత్నం కూడా చేయమాకండి. అల్లాహు అక్బర్. అలీ వారి నోట్ల నుంచి వచ్చి మాటలు చూడండి. విధివ్రాత అనేది చాలా లోతైన పెద్ద సముద్రం, అందులో దిగే ప్రయత్నం చేయమాకండి. అది కాక అది చాలా చీకటి రహదారి, అందులో ప్రయాణం చేసే ప్రయత్నం కూడా చేయమాకండి. మీకు ఏదైతే చెబుతున్నారో అది వినండి, దానిని విశ్వసించండి అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఉలమాయే అస్లాఫ్ ఏం తెలియజేస్తున్నారు? విధివ్రాత అనేది అల్లాహ్ యొక్క రహస్యాలలో ఒక రహస్యం. అల్లాహ్ ఏం తెలియజేశాడు తెలుసా? ఆ రహస్యాన్ని అల్లాహ్ ఏ దైవదూతకు కూడా చెప్పలేదు, ఏ ప్రవక్తకు కూడా చెప్పలేదు. అల్లాహు అక్బర్. అలాంటి రహస్యం విధివ్రాత అనేది అల్లాహ్ ఏ దైవదూతకి చెప్పలేదు, ఏ ప్రవక్తకి చెప్పలేదు. కాబట్టి విధివ్రాతని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదు. 100కి 100% నా బుద్ధి వివేకాలకి విధివ్రాత అర్థం కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే గతించిన వారు ఉన్నారో వారు ఈ విధివ్రాతలోనే కుఫ్రికి పాల్పడ్డారు. గతించినటువంటి సహాబాల కాలంలో ఎవరు కుఫ్రికి పాల్పడ్డారు అంటే మాబదల్ జుహనీ. ఈయన ఏం చేశాడు? విధివ్రాత అనేది ఏమీ లేదు అని చెప్పిన తర్వాత ఒక సమూహం ఏర్పడింది. ఏమిటా సమూహం? అది ఖదరియా అంటారు. అంటే విధివ్రాతని పూర్తిగా తిరస్కరించిన వారు. వారు విధివ్రాత నమ్మరు. ఎప్పుడైతే వారు విధివ్రాత నమ్మలేదో వారికి అపోజిట్గా మరో సంఘం తయారైంది. వారిని జబరియా అంటారు. వారేమంటారంటే లేదండి, తఖ్దీర్లో ఉంది కదా, మనం ఏం చేయవసరం లేదు, మనం కష్టపడే అవసరం లేదు, ప్రయత్నం చేయవసరం లేదు. చూడండి, వీరేమో పూర్తిగా తఖ్దీర్ని తిరస్కరించేశారు. తఖ్దీర్ అనేది విధివ్రాత అనేది ఏమీ లేదని. వారేం చేస్తున్నారు? పూర్తిగా తఖ్దీర్ మీద డిపెండ్ అయిపోయారు. ఇంకా మనం ఏం చేయవసరం లేదు, మన నసీబులో ఏముంటే అదే అవుతుంది. ఈ ఖదరియా యొక్క ఆలోచన తప్పే, జబరియా యొక్క ఆలోచన విశ్వాసము తప్పే. అహ్లే సున్నత్ వల్ జమాత్ యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? తఖ్దీర్ మీద ఈమాన్ ఉండాలి. మనకు భవిష్యత్తు తెలియదు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అల్లాహు అక్బర్. చాలా ముఖ్యమైన విషయం.
కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దువా చేసుకుంటూ ఉండాలి. ఈ తక్దీర్ విషయంలో ఎలాంటి విశ్వాసం అయితే సహాబాలలో ఉందో, ఎలాంటి విశ్వాసం అయితే తాబైన్లో ఉందో, అలాంటి విశ్వాసం అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అల్లా ఈ తక్దీర్ మీద మనకు ఎలాంటి విశ్వాసాన్ని ప్రసాదించాలి అంటే, ఏ విశ్వాసం అయితే అల్లా స్వీకరిస్తాడో అలాంటి విశ్వాసాన్ని అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మనము ఏదైతే చెబుతూ ఉన్నామో, వింటూ ఉన్నామో, ఈ విషయాలని చెప్పడము వినడం కాకుండా విశ్వసించడము ఆచరించే భాగ్యాన్ని కూడా అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.